దేవుడు వరమిచ్చినా బుద్ధి మారకపోతే అదృష్టం కూడా శాపంగా మారుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక ఊరిలో ఒక పేదవాడు తన కష్టాలను భరించలేక రోజూ దేవుణ్ణి వేడుకునేవాడు. ఒకరోజు ఒక దేవదూత ప్రత్యక్షమై, నీకు 3 వరాలిస్తాను, కాని నువ్వు ఏది కోరుకుంటే నీ పొరుగువానికి అది రెండింతలొస్తుంది అని చెప్పింది. ఆ పేదవాడు సంతోషించి మొదటి వరంగా మంచి ఇల్లు కోరుకున్నాడు. అతనికి ఇల్లు వచ్చింది, కాని పక్కింటతనికి 2 పెద్ద ఇళ్ళు వచ్చాయి. రెండో వరంగా చాలా డబ్బు కోరుకున్నాడు. అతనికి డబ్బు వచ్చింది, పక్కింటతనికి రెండింతలొచ్చింది. అది చూసి అసూయపడిన పేదవాడు మూడో వరంగా నా ఇంటి ముందు ఒక చిన్న గోతిని తవ్వు అని కోరుకున్నాడు. ఫలితంగా పక్కింటివాడి ఇంటి ముందు 2 పెద్ద గోతులు ఏర్పడ్డాయి. చివరికి ఆ పేదవాడు తన అసూయ వల్ల పక్కింటివాడికి నష్టం చెయ్యబోయి తన ఆనందాన్ని కూడా కోల్పోయాడు. నీతి: అసూయ మనిషి విచక్షణను నాశనం చేస్తుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం క్విక్ స్టోరీస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.